రైతులను పట్టించుకోడు. 4 దిక్కులు కాదు, రైతులను 8 దిక్కులు ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. మిత్రులారా, మీడియా మిత్రులారా, రైతుకు రుణమాఫీ 2 లక్షలు గోవింద, రైతులకు 15,000 రూపాయల పెట్టుబడి గోవింద. ఘోరం ఏంటంటే జేబులకించి పెట్టుబడి పెట్టిన పంట ఎండిపోయింది 20 లక్షల ఎకరాలు. ఒక రైతు బిడ్డగా నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన. రైతు కూలీలు 12,000 మొగలకు ముఖం పెట్టి యూతురు ఎప్పుడు వస్తాయని చెప్పి. రైతులకు రైతు కేంద్రాలు లేవు, వాళ్ళు కూడా మొగులకు ముఖం పెట్టి యూతురు మా ఊరికి వస్తా రైతు కేంద్రం, మీ ఊరికి వస్తాయని చెప్పి. ఎక్కడ లేదు. మేము 68 లక్షల ఎకరాలకు 2 రోజుల పేమెంట్ ఇస్తే వీళ్ళు ఉన్న అంటారు కదా, అన్న వస్త్రం కోతే ఉన్న వస్త్రం ఊడిపోయిందట. మొన్న హరిచంద్ర రామన్న చెప్తా ఉన్నారు మంచిగా. కాబట్టి నేనేమంటున్నంటే బ్రహ్మాండంగా ఒక్కటే చెప్తా ఉన్నా, ఈడీ సిబిఐ వెంటనే ఈ కేసును తీసుకోవాలా, మోటా కింద తీసుకోవాలా. బీజేపీ నాయకులందరూ నోరు తెరాలా. రఘునందన్ బాగా మాట్లాడతాడు, దీని మీద మాట్లాడతలేడు. బండి సంజయ్ మాట్లాడతాడు బాగా, గంట మాట్లాడతాడు. కిషన్, నాకు ఒక డౌట్ ఉంది, జాతీయ పార్టీలు కదా ఎట్లనా మరి, బడేబాయ్ అన్నాడు కదా ఆదిలాబాద్లో, అప్పటి నుంచి చోటేబాయ్ అంతా పని చేసిరు. మాట్లాడు, బడేబాయ్ మాషా అల్లా, చోటేబాయ్ సుబాన్ అల్లా, చోటేబాయిలు అంతా పని చేసిరు. వీళ్ళకేమైనా వాటా పోయిందా? ఈ 1450 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తం చెమట దేశంలోని కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి ఈ ప్రాంతం నుంచి RRR ట్యాక్సీ కింద, రేవంత్ రెడ్డి ట్యాక్స్, రాహుల్ ట్యాక్స్ కింద కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు పోతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ జాతీయ పార్టీకి కూడా కొద్దిగా పంచుకున్నట్టు నాకు అనిపిస్తుంది. దీన్ని ఎవరు స్పందన చెప్పాలా? మేము బీ టీం అయితే మొన్న అరవింద్ని ఓడించింది ఎవరు? అంతకుముందు కిషన్ రెడ్డిని ఓడించింది ఎవరు? మధ్యలో బండి సంజయ్ని ఓడించింది ఎవరు? ఇవాళ బీజేపీ నాయకులందరూ ఓడించింది మేము. కాబట్టి మేము బీ టీం కాదు, వాళ్ళే ఇప్పుడు A+B పాజిటివ్ అయిపోయింది. B+C భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ B+C పాజిటివ్. నేనేమంటున్నా అంటే నిజంగా రైతులకు ఇవాళ రైతులు కంటి వేదన. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. ఒకరోజు తోవింటి పోతే ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటాం. అట్లాంటిది కేంద్రంలో మోడీ గారికి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి, మనందరికీ పువ్వ పెట్టే రైతులు కష్టపడతా ఉంటే, కన్నెర్ర చేస్తూ ఉంటే, రైతులు కన్నెర్ర చేసిన రాష్ట్రాలు రాజ్యాలు ఏవి ఉండలేవు, కూలిపోయినాయి. ఇదే విధంగా చంద్రబాబు గారు, వీళ్ళ గురువు చంద్రబాబు గారు నాడు కరెంటు విషయంలో రైతులపై కాల్పులు జరిపితే, రైతులకు కనిష్ట ధర ఇవ్వకపోతే, రైతుల పట్ల వ్యతిరేకంగా ఉంటే, ఆ రోజు కూడా కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో ఆయన అతాపత లేకుండా పోయిన, లాస్ట్ కత్తే ఇల్లు కూడా షిఫ్ట్ చేసుకొని ఆంధ్ర ప్రాంతానికి పోయిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మరి ఇలా మీకు చెప్తా ఉన్నా. ఇవే కాదు, ఇలా కాంగ్రెస్ ఇలా వాళ్ళు ఏమంటారండి పొద్దున్న దాకా, ఆయనేమో మోడీయిజం, ఈయననేమో ఈయన రౌడీయిజం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రౌడీయిజం, గుండాయిజం కేసులు. జీవన్ రెడ్డి బాగా మాట్లాడతావా, నీ మాల్ సీజ్ చేస్తా, నీ కరెంట్ కట్ చేస్తా, నీ ఇల్లు ఊళ్ళ కొడతా, నాకు నోటీసులు, కేసులు. ఇదేం పద్ధతి అండి? ఇట్లుంటుందా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యం ఇది. ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతూ ఉంది. ఇవాళ కేంద్రంలో మోడీ గారు ఎవరన్నా మాట్లాడితే నచ్చితే జేబులో, లేకపోతే జైల్లో. ఆయన మోడీయిజం, ఈయన రౌడీయిజం, ఈయన గుండాయిజం. అసలు స్కామ్లు అంటే పొద్దున్న లేతే వీళ్ళు స్కామ్లు, వాళ్ళు స్కామ్లు. ఒక నిమిషం చదువుతాం, మరి తప్పది. ఏ నుంచి చెడు వరకు స్కామ్లు. గప్పట్లో అది బాగా రోజులైంది. ఇలా మొత్తం 120 రోజుల నుంచి మొత్తం మా మీదే స్కామ్లు అంటారు. మేము చెప్తా ఈ కాంగ్రెస్ వాళ్ళ స్కామ్లు చెప్పాలి. ఏ ఫర్ అదాని స్కామ్, బి ఫర్ బోఫర్ స్కామ్, సి ఫర్ సిడబ్ల్యూసి కోల్ స్కామ్, డి ఫర్ దమాద్ దేవస్ స్కామ్, ఈ ఫర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కామ్, ఎఫ్ ఫర్ ఫోడర్ స్కామ్, జీ ఫర్ గజియాబాద్ ప్రావిడెంట్ ఫండ్ స్కామ్, హెచ్ ఫర్ హర్ష మెహతా స్టాక్ హోమ్, ఐ ఫర్ ఐపీఎల్ స్కామ్, జే ఫర్ జూనియర్ టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్, కే ఫర్ కోటక్ పర్కేజ్ స్టాక్ మార్కెట్ స్కామ్, ఎల్ ఫర్ ఎల్ఐసి హౌసింగ్ స్కామ్. ఇంకొక 40 సెకండ్లు సార్, మీడియా మిత్రులు కొద్దిగా కోపంకు రాకుండా. ఎం ఫర్ మైనింగ్ స్కామ్, ఎన్ ఫర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఎన్బిఎఫ్సి స్కామ్, ఓ ఫర్ ఓరియంటల్ బ్యాంక్ స్కామ్, పి ఫర్ పంజాబ్ సీక్రెట్ స్కామ్, క్యూ ఫర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్ స్కామ్, ఆర్ ఫర్ రైల్వే రేషన్